ఇప్పుడు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఈ రోజు ఏదైతే జరిగాయో ఫస్ట్ షిఫ్ట్లో ఉన్న క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో నిన్న ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో షిఫ్ట్ 1 ఏవైతే క్వశ్చన్స్ డిస్కస్ చేసామో సో దాంతోపాటు మనం ఎలాబరేట్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా గెస్ట్ చేసాం. సో అవి కూడా ఈరోజు షిఫ్ట్లో రావడం జరిగింది. సో అలాంటి క్వశ్చన్స్ ఈరోజు ఇచ్చిన షిఫ్ట్ 1 క్వశ్చన్స్ ఏంటో అనేవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి పిర్ పంజల్ టన్నెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. సో పిర్ పంజల్ టన్నెల్ని ఇంకా ఏమని పిలుస్తారు అని అడిగారు. సో పిర్ పంజల్ టన్నెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ జవహర్లాల్ నెహ్రూ టన్నెల్. సో దీనిని జవహర్లాల్ టన్నెల్ అని కూడా పిలుస్తారు. సో ఇది ఎక్కడ ఉంది అంటే ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ ఏరియాలో ఉంది. సో జనరల్గా మనకి ఈ రెండు షిఫ్ట్స్ నిన్న ఈరోజు కూడా షిఫ్ట్స్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ టన్నెల్కి సంబంధించి అంటే మనకి పాసెస్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో పాసెస్ని మనం తెలుగులో కనుమ అనొచ్చు. ఎందుకు అంటే మనకి ఈ పిర్ పంజల్ రేంజ్ ఏదైతే ఉందో సో ఈ పిర్ పంజల్ రేంజ్ కింద మనకి బనీహాల్ అంటాం. సో మనకి ఇక్కడికి వచ్చేసి బనీహాల్. సో బనీహాల్ పాస్ అనేది ఎక్కడ ఉంది అని అడిగితే పిర్ పంజల్ రేంజ్. సో దానికింత ఏ టన్నెల్ ఉంది అంటే జవహర్లాల్ నెహ్రూ టన్నెల్. సో ఈ ఏరియా నుంచి ఈ కాన్సెప్ట్ నుంచి మనం ఇంకా ఏం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇంకొక టన్నెల్ మనకి రెడీగా ఉంది కరెంట్ అఫైర్స్లో. సో అది వచ్చేసి అటల్ టన్నెల్ అంటాం. సో అటల్ టన్నెల్ ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్గా ఉంది. సో ఆల్రెడీ మనకి పిర్ పంజల్ టన్నెల్ అనేది ఉంది కాబట్టి సో నెక్స్ట్ వన్ వచ్చేసి అటల్ టన్నెల్. సో అటల్ టన్నెల్ అనేది ఏ పాస్ దగ్గర ఉంది, ఏ కనుమ దగ్గర ఉంది అని అడిగితే రోహతంగ్ పాస్. సో ఈ రోహతంగ్ కనుమ అనేది ఏ స్టేట్లో ఉంది అని అడిగితే హిమాచల్ ప్రదేశ్. సో టన్నెల్స్తో పాటు మనకి పాసెస్ కూడా ఇంపార్టెంటే. అడిగితే సొరంగం లాంటిది అడుగుతున్నారు, దానికి రిలేటెడ్ ట్రైన్ రూట్ కానీ లేకపోతే నార్మల్ హైవేస్ని కానీ అడుగుతున్నారు. సో అట్లాంటిదే ఇంకొక పాస్ మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో ఏది అంటే మనా పాస్ అంటున్నాం. సో దీనినే మనం మనా కనుమ అంటున్నాం. ఇది ఇండియాకి టిబెట్కి బోర్డర్గా ఉంది. సో విచ్ పాస్ ఈజ్ బోర్డర్డ్ బిట్వీన్ ఇండియా అండ్ టిబెట్. సో మోస్ట్ ఆఫ్ ద 2 to 3 పాసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇండియాకి టిబెట్కి బోర్డర్గా ఉన్నాయి. కానీ చాలా ఇంపార్టెంట్ ఏది అంటే ఇదే. సో విచ్ పాస్ ఈజ్ బోర్డర్డ్ బిట్వీన్ ఇండియా అండ్ టిబెట్ అంటే మీరు ఈ ఆన్సర్ పెట్టచ్చు మనా పాస్ అని. దీనికి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ మోటారబుల్ వెహికల్ యాక్సెస్ రోడ్. సో మనకి వెహికల్ యాక్సెస్ ఉన్న వన్ ఆఫ్ ద హైయెస్ట్ రోడ్ ప్రపంచంలో ఏది అంటే మనా పాస్ ఎక్కడుందంటే ఇండియాలో. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ సో రోహతంగ్ పాస్, మనా పాస్, బనీహాల్ పాస్ ఈ 3 పాసెస్ కాకుండా మనకి ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ టిబెట్కి బోర్డర్గా ఉన్నవి ఏవి అంటే షిప్కిలా. సో షిప్కిలా, నతులా ఈ వేవ్ వచ్చినా సరే నతులా కానీ షిప్కిలా కానీ మనా పాస్ కానీ వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇండియాకి టిబెట్కి బోర్డర్గా ఉన్నాయని. సో ఇది కాకుండా ఇంకొక క్వశ్చన్ మనం ఏం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు అంటే దిపు పాస్. సో ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనుకోవచ్చు, దిపు పాస్. సో యాక్చువల్గా మనకి ఈ దిపు పాస్ అనేది ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్గా మనకి అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో ఉంది, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. సో ఈ దిపు పాస్ని మనం దిపు పాయింట్ అని కూడా అంటాము. సో ఇదేంటి అంటే ఈస్టర్న్ మోస్ట్ పాస్ ఇన్ ఇండియా. సో తూర్పున అత్యంత చిట్ట తూర్పు భాగానున్న పాస్ ఏది అంటే దిపు పాస్. సో దీన్నే మనం దిపు పాయింట్ అంటాం. సో సింపుల్గా క్వశ్చన్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దిపు పాస్ ఈజ్ అ ట్రై జంక్షన్ పాయింట్ ఆఫ్ ఇండియా, అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్. సో టిబెట్కి అండ్ మయన్మార్కి, ఇండియాకి, చైనాకి, మయన్మార్కి ఈ మూడిటికి మధ్య మనకి ట్రై జంక్షన్ పాయింట్గా ఏది ఉంది అంటే దిపు పాస్ ఉందని చెప్పచ్చు. సో పాసెస్ నుంచి, టన్నెల్స్ నుంచి, సో ఇండియా అదర్ కంట్రీ నుంచి ఈ కాన్సెప్ట్ నుంచి మనం ఈ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ షిఫ్ట్స్లో. సో ఇవి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ ఆఫ్ ద థింగ్ అంటే షిఫ్ట్ 1 కానీ షిఫ్ట్ 2 కానీ ఈరోజు షిఫ్ట్లో కానీ మనకి చీఫ్ మినిస్టర్స్ ఒకటి, గవర్నర్స్ ఒకటి అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఎగ్జామ్స్లో. సో లాస్ట్ టైం మనకి షిఫ్ట్ 1లో మనకి హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అడిగారు, సో బీహార్ చీఫ్ మినిస్టర్ అడగడం జరిగింది. సో ఈరోజు మనకి కేరళ చీఫ్ మినిస్టర్, కేరళ ముఖ్యమంత్రిగా ఎవరున్నారని అడిగారు. సో మనకి ఎవరైతే పి విజయన్ ఉన్నారో ఈయన ఇప్పుడు కేరళకి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు.
సో నెక్స్ట్ షిఫ్ట్స్లో మనం ఏమి గెస్ చేయొచ్చు అంటే సో మనం నార్త్ ఈస్ట్ అంటున్నాం, ఈశాన్య రాష్ట్రాలు. సో నార్త్ ఈస్ట్లో 2019 నుంచి 2020 మధ్యలో ఎక్కువగా ఉన్న స్టేట్ ఏది అంటే అస్సాం. సో అస్సాం చీఫ్ మినిస్టర్ ఒకసారి రివైజ్ చేయాలి. నార్త్కి వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా న్యూస్లో ఉన్నది ఎవరు అంటే ఒకటి యూపీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, రెండు పంజాబ్ చీఫ్ మినిస్టర్. సో యూపీ, పంజాబ్ అండ్ ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే మహారాష్ట్ర. సో నెక్స్ట్ సెక్షన్స్లో మనం నెక్స్ట్ షిఫ్ట్స్లో ఏ చీఫ్ మినిస్టర్ని ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు క్వశ్చన్ కింద అంటే ఎయిదర్ అస్సాం కానీ, యూపీ, పంజాబ్, మహారాష్ట్ర. సో ఒక్కసారి ఈ స్టేట్స్ యొక్క రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాటిని రివైజ్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ షిఫ్ట్లో. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి వేర్ ఈస్ అటకామా డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ అంటే అటకామా ఎడారి ఎక్కడ ఉంది అని అడిగారు. సో జనరల్గా నిన్న వచ్చేసి మనకి గోబీ డెజర్ట్ ఎక్కడ ఉంది అని అడిగారు. సో ఈ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి అంటే డెజర్ట్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి సో ఎగ్జామినర్ మైండ్ సెట్ ప్రకారం అంటే ఈ షిఫ్ట్లో ఉన్న మైండ్ సెట్ ప్రకారం ఏంటంటే మనకి 3 ఛాన్సెస్ ఉన్నాయి. డెజర్ట్ కాన్సెప్ట్ నుంచి అంటే ఎడారుల నుంచి అడగచ్చు, లేకపోతే మౌంటైన్స్ అంటే పర్వతాల నుంచి అడగచ్చు, ఈ రెండు కాకపోతే ఐలాండ్స్ ద్వీపాల నుంచి అడగచ్చు. సో ఇది జీకే కమ్ జాగ్రఫీ టాపిక్లోకి వస్తుంది కాబట్టి ఈ 3 కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంటే, ఎయిదర్ ఐలాండ్స్, మౌంటైన్స్ అండ్ డెజర్ట్స్. సో నిన్న గోబీ, ఈరోజు వచ్చేసి మనకి అటకామా. అటకామా డెజర్ట్ అనేది చిలీ, సౌత్ అమెరికా చిలీలో ఉంది. సో దీన్ని అడిగారు. అట్లానే మనకి మెక్సికో ఏదైతే ఉందో నార్త్ అమెరికాలో, సో మెక్సికో దగ్గర ఉన్నది మనకి సొనరన్ డెజర్ట్. సో సొనరన్ ఎడారి అనేది డెజర్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే సో మనకి నార్త్ అమెరికాలో ఉంది, మెక్సికోలో ఉంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి నంబీ డెజర్ట్. సో నంబీ ఎడారి అంటాం. సో నంబీ ఎడారి వచ్చేటప్పటికి మనకి ఆఫ్రికాలో ఉంది. సో ఆఫ్రికాలోనే ఉన్న ఇంకొక ఎడారి వచ్చేసి మనకి సహారా. సో సహారా డెజర్ట్ కూడా ఎక్కడ ఉందంటే ఆఫ్రికాలో ఉంది. సో జనరల్గా మనకి నార్త్ అమెరికాలో వచ్చేసి సొనరన్, నెక్స్ట్ సౌత్ అమెరికాలో ఆల్రెడీ అడిగారు అటకామా, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా అంటున్నాం. సో ఆఫ్రికా వచ్చేటప్పటికి నాంబీ కానీ, సహారా కానీ. నెక్స్ట్ ఇండియాకి వచ్చేటప్పటికి ఆల్రెడీ తెలుసు థార్ డెజర్ట్. ఇంకొంచెం డిఫరెంట్గా అడగాలి అంటే వైట్ డెజర్ట్ అంటాం. సో వైట్ డెజర్ట్ ప్రపంచంలో ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వైట్ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఈజిప్ట్. సో మనకి ఈజిప్ట్లో వైట్ డెజర్ట్ అనేది ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఇట్లాంటి డెజర్ట్ గురించి అడగచ్చు, లేదా ఇలా ప్రత్యేకంగా ఉన్న ఏరియాస్ని గురించి అడగచ్చు. సో ఇది దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి చిలీ. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేటప్పటికి జిఎస్టీకి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకటి జిఎస్టీ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. ఇంకొకటి జిఎస్టీ అనేది దేనికి సంబంధించింది అంటే డైరెక్ట్ ట్యాక్సా లేకపోతే ఇండైరెక్ట్ ట్యాక్సా. సో జిఎస్టీకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇది. నెక్స్ట్ మనం ఈ జిఎస్టీ కాన్సెప్ట్ నుంచే ఇంకెట్లాంటి ఫ్యాక్చువల్ థింగ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ షిఫ్ట్లో ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనకి జిఎస్టీ ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్, దీని పేరు ఎబ్రివేషన్ కూడా తెలుసు కాబట్టి నెక్స్ట్ అడిగే ఛాన్స్ దేనికి ఉందంటే అసలు జిఎస్టీ ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అని. సో జిఎస్టీ స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే 2017 జూలై మంత్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే మనకి జిఎస్టీ కౌన్సిల్ అని ఉంది. ఇలాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఇట్లాంటి ఎగ్జామ్స్కి ఇలా ఏవైతే మనకి ఫ్యాక్టర్స్ ఉన్నాయో జిఎస్టీ కౌన్సిల్, లేకపోతే జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్ ఎంత, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ప్రపంచంలో ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఇలాంటివి ఈ కాన్సెప్ట్లో ఇంపార్టెంట్. సో జిఎస్టీ కౌన్సిల్కి ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్గా ఎవరున్నారు. సో జిఎస్టీ కౌన్సిల్కి జనరల్గా చైర్మన్గా ఎవరుంటారు అంటే ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. సో మనకి జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరుంటారు అంటే ఫినాన్స్ మినిస్టర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇవి జిఎస్టీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్. అంటే ఇలా అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే క్వశ్చన్స్ ఫార్మాట్ మార్చవచ్చు. నెక్స్ట్ షిఫ్ట్లో ఎలాంటివి అడుగుతారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్. సో ఈ క్రింది వాటిలో ఏది డైరెక్ట్ ట్యాక్స్, ఈ కింది వాటిలో ఏది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో మనకి ఏవైతే ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ డైరెక్ట్ ట్యాక్స్ ఉన్నాయో ఎగ్జాంపుల్స్, సో అవి కూడా చూసుకోవడం వల్ల నెక్స్ట్ షిఫ్ట్లో బెనిఫిట్ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్,
శుక్రేశ్వర ఆలయం, శుక్రేశ్వర టెంపుల్ ఈజ్ లొకేటెడ్. సో హిస్టరీకి వచ్చేటప్పటికి మనకి ఆ ఫార్మెట్ అనేది నిన్న షిఫ్ట్ 1 నుంచి ఒకే ఫార్మెట్ ఉంది. ఒకటి యుద్ధం, వార్, 2 బుక్ ఎవరైనా పర్టికులర్గా రాసారా, 3వది వచ్చేసి కింగ్ రిలేటెడ్, 4 వచ్చేసి మనకి టెంపుల్. ఈ 4 క్వశ్చన్స్ ఫార్మెట్నే ప్రతి షిఫ్ట్లో ఫాలో అవుతున్నారు. ఈ షిఫ్ట్లో వచ్చేసి మనకి శుక్రేశ్వర టెంపుల్ అనేది ఎక్కడుంది అని అడిగారు. సో శుక్రేశ్వర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం. సో అస్సాం స్టేట్లోని గుహాతి ఆర్ గౌహతి ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉంది. సో నేను ఆల్రెడీ మనం కొన్ని ప్రీవియస్ వీడియోలో టెంపుల్స్ గురించి చెప్పుకున్నాం, బృహదీశ్వర కానీ సోమనాథేశ్వర కానీ ఇట్లా. సో ఈరోజు ఇంకొన్ని టెంపుల్స్ చూద్దాం. విరూపాక్ష ఆలయం లేదా విరూపాక్ష టెంపుల్ అంటాం. సో ఇది వచ్చేసి మనకి హంపీలో ఉంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హంపీ ఏరియా. సో ఇలాంటిది అడగచ్చు. లేకపోతే మనకి ఇప్పుడు బుద్ధుడికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ కానీ న్యూస్ కానీ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సో అట్లాంటి క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే మహాబోధి టెంపుల్. సో మహాబోధి టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతారు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్. సో బీహార్లో మహాబోధి టెంపుల్ అనేది ఉంది. సో మనకి విరూపాక్ష వచ్చేసి హంపి ఉంది. సో ప్రపంచంలోనే ఓల్డెస్ట్ హిందూ టెంపుల్, సో ప్రపంచంలోనే అతి పురాతనమైన హిందూ దేవాలయం అంగాకోర్ వాట్. సో ఇట్లాంటివి కాంబోడియాలో ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తానేశ్వర టెంపుల్ లేదా తానేశ్వర్ టెంపుల్ ఇది వచ్చేసి మనకి ఎక్కడుందంటే హర్యానా. సో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హర్యానా ఏరియా. సో ఇలా టెంపుల్స్ హిస్టారికల్గా ఇంపార్టెన్స్ ఉన్న టెంపుల్స్ వాటి ప్లేసెస్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ IPL 2020. సో IPL 2020 విన్నర్ ఎవరు అని అడిగారు. సో మనకు వచ్చేసి ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ IPL విజేతగా ఉన్నారు. అండ్ ప్రీవియస్ షిఫ్ట్లో ఏమైనా క్వశ్చన్ అడిగారు అంటే మనకి IPL స్పాన్సర్ చేసింది ఎవరు అని అడిగారు. సో డ్రీమ్ 11 మనకి IPLని స్పాన్సర్ చేయడం జరిగింది. సో డ్రీమ్ 11కి మనకి అంబాసిడర్గా MS ధోని ఉన్నారు. సో ఇది ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆల్రెడీ మనకి స్పాన్సర్ అడిగారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరు విన్నర్ అని అడిగారు. సో IPL 2020 ఎక్కడ జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కడ జరిగింది అంటే UAE. సో UAEలో మనకి IPL 2020 అనేది జరిగింది. సో ఇది నెక్స్ట్ వన్, గాంధీ బర్త్ ప్లేస్. సో ఇండియన్ పర్సనాలిటీస్ అంటాం, బాలగంగాధర్ తిలక్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, దాదాబాయి నౌరోజీ అండ్ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ. వీళ్ళు ఏమైనా స్లోగన్స్ ఇచ్చారా, లేకపోతే వీళ్ళకి సంబంధించిన ఏమైనా టైటిల్స్ ఉన్నాయా? ఉక్కు మనిషి అంటాం. సో భారతదేశపు ఉక్కు మనిషిగా ఎవరిని పిలుస్తారు? సో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ. సో ఉక్కు మనిషి అని సర్దార్ వల్లభాయ్ పటేల్ని పిలుస్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి గాంధీ బర్త్ ప్లేస్ అడిగారు. సో గాంధీ బర్త్ ప్లేస్ వచ్చి పోర్బందర్ ఇన్ గుజరాత్. సో ఇది ఆల్రెడీ అడిగారు కాబట్టి ఈ కాన్సెప్ట్ పరంగా అంటే గాంధీ పరంగా మనకి ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు అని చెప్పి. సో రీసెంట్గా కొన్ని న్యూస్ ఉంది మనకి, గాంధీ ఎన్సైక్లోపీడియా అని చెప్పేసి. సో గాంధీ ఎన్సైక్లోపీడియా. సో యాక్చువల్గా ఇది మనకి నేషనల్ కౌన్సిల్ సైన్స్ మ్యూజియం అంటాం, నేషనల్ కౌన్సిల్ సైన్స్ మ్యూజియం. సో వీళ్ళు గాంధీ ఎన్సైక్లోపీడియా అనే దాన్ని ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారో అని అడుగుతారు. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కలకత్తా. సో కలకత్తాలో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, సో గాంధీ 150th యానివర్సరీ సందర్భంగా సో ఏ కంట్రీ కాయిన్ని రిలీజ్ చేయాలనుకుంది అని అడుగుతారు. సో ఆ కంట్రీ వచ్చేసి మనకి UK. సో ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు. లేకపోతే మనకి గాంధీకి సంబంధించి ఇండియన్ హిస్టరీలో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. సో చారిత్రకపరమైన కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. సో వాటిని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా సింపుల్గా అడుగుతారు అంటే, సో గాంధీ ఇండియాకి ఎప్పుడు రిటర్న్ వచ్చారు? సో సెకండ్ టైం గాంధీ ఎప్పుడు ఇండియాకి రిటర్న్ వచ్చారు అంటే 1915. సో 1915లో వచ్చారు. ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే చాంపరన్ సత్యాగ్రహం అంటాం. సో చాంపరన్ సత్యాగ్రహం ఇది గాంధీనే స్టార్ట్ చేశారు. సో చాంపరన్ సత్యాగ్రహం అనేది ఏ స్టేట్లో స్టార్ట్ చేశారో అని అడుగుతారు. బీహార్. సో ఇది స్టార్ట్ చేసింది బీహార్లో.
లేకపోతే తీన్ కాతియా సిస్టమ్ అంటాం, తీన్ కాతియా పన్ను అంటాం. సో తీన్ కాతియా పన్ను గాంధీ ప్రారంభించిన ఏ సత్యాగ్రహానికి సంబంధించిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి, దట్ ఈస్ చంపారణ్. ఇంకొకటి మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటాం. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది ఎప్పుడు జరిగింది అని అడుగుతారు, 1920. సో 1920 అప్పుడు మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ మీకు తెలుసు జలియన్ వాలాబాగ్ అనేది 1919లో జరిగింది అని చెప్పేసి. నెక్స్ట్ గాంధీ ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి పాల్గొన్నారు అని అడుగుతారు. సో గాంధీ ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి పాల్గొన్నారు, ఫస్టా సెకండా థర్డా అని. సో గాంధీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి పాల్గొన్నారు. సో సెకండ్ రౌండ్ టేబుల్కి గాంధీ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక ఫేమస్ క్వశ్చన్ వచ్చి గాంధీతో పాటు ఎవరు ఏ విమెన్ మనకి ఇండియా తరపు నుంచి పాల్గొన్నారని అడుగుతారు, సరోజినీ నాయుడు. సో ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి క్విట్ ఇండియా మూమెంట్ గాంధీ ఏ సంవత్సరంలో ప్రారంభించారని అడుగుతారు, 1942లో గాంధీ క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం గాంధీ ప్రారంభించింది ఎప్పుడు అంటే 1942లో. సో ఇట్లా సో 1950 నుంచి 1942 మధ్యలోనే గాంధీ యొక్క సత్యాగ్రహాలు కానీ లేకపోతే మూమెంట్స్ కానీ ఉన్నాయి. ఆయనకి సంబంధించిన వ్యక్తులు లేదా ఆయనకి సంబంధించిన మూమెంట్స్ ఈ ఎగ్జామ్లో ఏదో ఒక షిఫ్ట్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఐఎన్సి ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్. సో ప్రీవియస్ షిఫ్ట్లోనేమో మనకి స్వరాజ్ పార్టీ అడిగారు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఐఎన్సి స్టార్టెడ్ ఇన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అడుగుతున్నారు. సో ఐఎన్సి ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1885. సో 1885లో ఐఎన్సి అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ఈ ఐఎన్సి అనే దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతారు, ఏవో హ్యూమ్. సో ఏవో హ్యూమ్ మనకి ఐఎన్సిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆయన ఎస్టాబ్లిష్ చేసినప్పుడు యాక్చువల్గా మనకి ఏమని పేరు ఇచ్చారు అంటే INU, ఇండియన్ నేషనల్ యూనియన్. సో ఇండియన్ నేషనల్ యూనియన్ అనే పేరుతో సో ఏవో హ్యూమ్ అనేది స్థాపించడం జరిగింది 1885లో. కానీ సో ఈ ఇండియన్ నేషనల్ యూనియన్ పేరు ఏదైతే ఉందో సో దీనిని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INCగా చేంజ్ చేయమని ప్రస్తావించిన వ్యక్తి ఎవరు, అసలు ఐఎన్సి అనే పేరుని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి దాదాబాయి నౌరోజీ. సో మనకి దాదాబాయి నౌరోజీ ఈ INU అనే పేరుని INCగా మార్చేశారు. సో ఇది ఎస్టాబ్లిష్ చేసింది ఏవో హ్యూమ్ 1885లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో మొట్టమొదటిగా సభను నిర్వహించింది ఎవరు అంటే మనకి విమేష్ చంద్ర బెనర్జీ. సో WC బెనర్జీ అంట, విమేష్ చంద్ర బెనర్జీ దీన్ని మొట్టమొదటిసారి INC సమావేశాన్ని కండక్ట్ చేశారు. సో INC సమావేశం మొట్టమొదటిసారి ఏ డేట్ని కండక్ట్ చేశారు అంటే December 28, 1885. సో పేపర్ ఈజీగా ఉందంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేపర్ టఫ్గా ఉంది అంటే December 28, 1885, December 27, 1885 ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇది. సో ప్రీవియస్ షిఫ్ట్స్ అన్ని మనం కంపేర్ చేసుకుంటూ వస్తే మోస్ట్ ఆఫ్ ద జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా వరల్డ్ రిలేటెడ్ అడుగుతున్నారు. సో అందుకే ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది వరల్డ్ మీద, ఫాలోడ్ బై ఇండియన్ జీకే. సో తర్వాత ఇండియాలో ఉన్న జీకే కూడా చూసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్, ఆన్సర్ వచ్చేసి మనకి బైకల్ లేక్. ఎక్కడ ఉంది అంటే రష్యా. సో మనకి రష్యాలో ఉన్న బైకల్ లేక్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. సో ఇండియాలో కొన్ని లేక్స్ ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద ఇండియాస్ ఇంపార్టెంట్ లేక్ వచ్చేసి మనకి ఉల్లార్ లేక్. ఇంపార్టెంట్ లేక్ ఉల్లార్ లేక్. సో ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో ఉంది. సో ఈ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, ఫ్రెష్ వాటర్ లేకా లేకపోతే సాల్ట్ వాటర్ లేకా అని అడుగుతారు. సో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఉల్లార్ లేక్ అన్నమాట. సో ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. నెక్స్ట్ అట్లానే మనకి లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా, లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి వెంబనాద్ లేక్. సో ఇది ఎక్కడ ఉంది అంటే కేరళ. సో ఇది వచ్చేసి లాంగెస్ట్కి లార్జెస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో కేర్ఫుల్గా ఉండాలి. లాంగెస్ట్ వచ్చి వెంబనాథ్ కేరళ సౌత్లో ఉంది. సో నార్త్లో వచ్చేసి లార్జెస్ట్ ఉంది ఉల్లార్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇవి కాకుండా ఇంకా ఏం అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే 2 ఇంపార్టెంట్ సాల్ట్ లేక్స్ ఉన్నాయి ఇండియాలో. ఒకటి వచ్చేసి మనకి సాంబార్ లేక్ అంటాం.
సో సాంబార్ లేక్ ఈజ్ అ సాల్ట్ లేక్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతారు, రాజస్థాన్ ఏరియా. సో ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. లేకపోతే చిల్కా లేక్, సో చిల్కా లేక్ అనేది మనకి ఒడిస్సాలో ఉంది. ఇట్ ఈజ్ ఆల్సో సాల్ట్ వాటర్ లేక్. సో ఈ సాల్ట్ వాటర్ లేక్ని, ఫ్రెష్ వాటర్ లేక్ని, సో ఆల్రెడీ వరల్డ్ అడిగారు కాబట్టి ఇండియా నుంచి అడిగే ఛాన్సెస్ ఫస్ట్ ఈ లేక్స్కి ఉన్నాయి. సో ఇవి నెక్స్ట్ రివిజన్ చేయడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి మనకి హూ ఈజ్ అ ప్రెజెంట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్. సో ప్రెజెంట్ మనకి యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. సో ఆంటోనియో గుటెరెస్. సో ఆంటోనియో గుటెరెస్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. సో యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎక్కడ ఉందంటే న్యూయార్క్. అట్లానే మనం యునిసెఫ్ అంటాం. సో యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్. నెక్స్ట్ మనకు వచ్చేసి యుఎన్ విమెన్, ఈ ఆర్గనైజేషన్, యుఎన్ యొక్క విమెన్ వింగ్ ఆర్గనైజేషన్ అనేది దాని హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ ఉంది అంటే మనకి న్యూయార్క్లోనే ఉంది. సో యుఎన్ యొక్క చాలా ఇంపార్టెంట్ అండ్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అది వచ్చేసి మనకి యునెస్కో. సో యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి ప్యారిస్లో ఉంది. సో యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది. సో హెడ్ ఇంపార్టెంటే, అంతకన్నా ఇంపార్టెంట్ మనకి హెడ్ క్వార్టర్స్. సో యుఎన్ అండ్ యుఎన్ రిలేటెడ్ హెడ్ క్వార్టర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, నేషనల్ మిల్క్ డే సెలబ్రేటెడ్ ఆన్. సో నేషనల్ మిల్క్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారో అని అడిగారు. సో నేషనల్ మిల్క్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ November 26th. సో November 26th మిల్క్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీన్ని పక్కన పెడితే దీనికి రిలేటెడ్ మనకి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి జనరల్గా. సో మనం శ్వేత విప్లవం అంటాం, వైట్ రివల్యూషన్. సో క్వశ్చన్స్ ఎట్లా పడే ఛాన్సెస్ ఉన్నాయంటే వైట్ రివల్యూషన్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. సో వైట్ రివల్యూషన్ అనేది మనకి మిల్క్కి సంబంధించింది, శ్వేత విప్లవం. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. అయితే మనకి ఇండియాలో ఫేమస్ మిల్క్ డైరీ, సో మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ మిల్క్ డైరీ వచ్చేసి అమూల్. సో ఇది ఈ ఇయర్ 2020లో సో ప్రపంచంలోనే టాప్ 20 మిల్క్ డైరీస్లో చోటు సంపాదించుకుంది. సో అది వచ్చేసి మనకి అమూల్. సో ఇది ఏ స్టేట్ బేస్డ్ మిల్క్ డైరీ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఏ స్టేట్కి సంబంధించింది అంటే గుజరాత్. అంటే ఈ కాన్సెప్ట్లో కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ అడిగితే ఈ రిలేటెడ్ అడగచ్చు. సో జీకే అడిగితే ఇది అడగచ్చు. ఇది కాకుండా మనకి చాలా ఫేమస్ అయిన క్వశ్చన్, జనరల్గా మనకి అమూల్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే వెర్గీస్ కురియన్. సో ఈయనని ఇండియాలో ఏమని ఫేమస్గా పిలుస్తారు అని అడుగుతారు. వెర్గీస్ కురియన్ని ఇండియాలో ఫేమస్గా మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. హీ ఈజ్ నోన్ యాజ్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఈ రిలేటెడ్ మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఈ అమూల్ కానీ, వెర్గీస్ కురియన్ కానీ, వైట్ రివల్యూషన్ కానీ, సో ఇవి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్. సో పవర్ ఆఫ్ లెన్స్ని ఎలా రాస్తామండి, P = 1/FL. సో FL అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఫోకల్ లెంత్ అంటాం కదా. సో ఇప్పుడు పవర్ ఆఫ్ లెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ యూనిట్స్ ఆన్సర్ వచ్చేసి మనకి ఫోకల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి అంటే ఫిజిక్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటి అంటే ప్రీవియస్ షిఫ్ట్లో కూడా మనకి యూనిట్స్ అడిగారు. సో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్స్ అడిగారు. ఇక్కడికి వచ్చేటప్పటికి పవర్ ఆఫ్ లెన్స్. మనకి ఫిజిక్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని చెప్పేసి, సో దాంట్లో మనకి స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. స్పీడ్కి ఏంటి మీటర్/సెకండ్, మీటర్/సెకండ్². సో వెలాసిటీకి ఏంటి మీటర్/సెకండ్². యాక్సలరేషన్కి ఏంటి సో G వాల్యూ ఎంత 9.8 మీటర్/సెకండ్². సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకి గ్రావిటీ అనేది పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుందా, లేకపోతే భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ ఉంటుందా, ధ్రువాల దగ్గర ఎక్కువ ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి యూనిట్స్ నుంచి. సో సెకండ్ వచ్చేసి మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఎక్కడి నుంచి ఉంది అంటే ఇట్లా మనకి కాన్కేవ్ లెన్స్ అంటాం, కాన్వెక్స్ లెన్స్ అంటాం. సో ఇట్లాంటి లెన్స్ దగ్గర నుంచి
కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం. సో వీటి నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏదైతే బైక్ యూజ్ చేస్తామో, సో బైక్కి సంబంధించిన లెన్స్ ఏవైతే ఉంటాయో అది కాన్కేవా కాన్వెక్సా, సో హెడ్లైట్కి సంబంధించి కాన్కేవా కాన్వెక్సా. సో మనకి ఈ చాప్టర్ వచ్చేటప్పటికి, లైట్ చాప్టర్, కాంతి చాప్టర్ వచ్చేటప్పటికి ఒకటి లెన్స్ యొక్క యూజెస్ అండ్ వాటి ఫార్ములాలు తెలియాలి, అది ఒకటి ఇంపార్టెంట్. సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో ఏది అంటే కలర్స్. సో నెక్స్ట్ షిఫ్ట్లో ఈ చాప్టర్ నుంచి మనం ఏం గెస్ట్ చేయొచ్చు అంటే ఎయిదర్ యూనిట్స్ అయినా గెస్ట్ చేయొచ్చు లేదా కలర్స్. సో ప్రైమరీ కలర్స్ ఏంటి, సో మనకి రే చీకటి అంటాం, సో ఆ టైంలో ఏ కలర్ కనిపిస్తుంది, ఏ కలర్ కనిపించదు, కలర్ బ్లైండ్నెస్ అంటాం, ఏ కలర్స్కి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనం విచ్ ఫిలిం గాట్ ఆస్కర్ అవార్డ్ ఇన్ 2020. సో 2020లో ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే అదర్ దెన్ హాలీవుడ్ మూవీ ఫస్ట్ టైం ఒక ఏషియన్ మూవీ ఆస్కర్ అవార్డ్ని గెలుచుకుంది. సో మూవీ నేమ్ వచ్చేసి మనకి పారాసైట్. సో మూవీ నేమ్ వచ్చి మనకి పారాసైట్. ఇది కొరియన్ బేస్డ్ మూవీ. సో కొరియన్ బేస్డ్ మూవీ. సో దీనికి ఆస్కర్ అవార్డ్ రావడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన. సో సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ఏదైతే ఉందో ఇది మనకి విలేజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో విలేజెస్ని, రూరల్ ఏరియాస్ని డెవలప్ చేసే ప్రోగ్రామ్ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన. ఇది జయప్రకాష్ నారాయణ్, జేపీ నారాయణ్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన యానివర్సరీకి గుర్తుగా 2014లో సో నరేంద్ర మోడీ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో అందుకని ఫాదర్ ఆఫ్ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అని ఎవరిని పిలుస్తారు అంటే జేపీ నారాయణ్. సో జేపీ నారాయణ్కి సంబంధించి ఇంకెట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది అంటే జేపీ నారాయణ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, ఈయన ఎట్లా పిలుస్తారు అంటే ఈయనకి 2 టైటిల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి లోక్ నాయక్, ఈయనని లోక్ నాయక్ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇంకొక టైటిల్ ఉంది. సో ఆ టైటిల్ వచ్చేసి మనకి హీరో ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేసింది గాంధీనే, కానీ హీరో ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అని కూడా ఎవరిని పిలుస్తారు అంటే సో జేపీ నారాయణ్. ఈయనకి మెయిన్ టైటిల్ వచ్చేసి లోక్ నాయక్. ఆల్రెడీ మనకి సంసద్ ఆదర్శ గ్రామ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన స్కీమ్స్ అనేవి కామనే కాబట్టి ఈ కాన్సెప్ట్ నుంచి ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏషియాటిక్ లైన్ ఫౌండ్ ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా. సో ఏషియాటిక్ లైన్స్ అంటే ఆసియా సింహాలు ఎక్కడ కనుగొనబడతాయి, ఇండియాలో ఎక్కడ ఉంటాయి ఎక్కువగా అని అడుగుతున్నారు. సో మనకి ఏషియాటిక్ లైన్స్ అనేవి ఇండియాలో ఎక్కువ ఉండేవి గిర్ ఏరియాలో, గిర్ ఫారెస్ట్ ఇన్ గుజరాత్. సో గిర్ ఫారెస్ట్ ఇన్ గుజరాత్ ఈజ్ ఫేమస్ ఫర్ గిర్ లైన్స్. అసలు మీకు లైన్స్ అనగానే మీకు గుర్తుకు రావాల్సిన ఫస్ట్ ప్లేస్ ఏది ఇండియాలో అంటే గుజరాతే. సో గుజరాత్లో ఏ ఏరియా అంటే గిర్. సో అట్లానే మీకు 1 హార్న్ రైనోసర్ అంటాం, 1 హార్న్ రైనోసర్. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది, 1 హార్న్ రైనోసర్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అడుగుతారు. సో ఇది వచ్చేసి మనకి అస్సాం ఏరియాలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ లాంగూర్ అంటాం. సో గోల్డెన్ లాంగూర్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే నీలగిరి ఏరియాస్లో కనిపిస్తుంది, వెస్ట్రన్ ఘాట్స్లో. సో అట్లానే మనకి రెడ్ పాండా అంటాం. సో రెడ్ పాండా అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే నార్త్ ఈస్ట్ ఇండియా, అస్సాము, మిజోరం, నాగాల్యాండ్ ఈ స్టేట్స్ ఏది ఇచ్చినా సరే మీరు రెడ్ పాండా పెట్టచ్చు. సో 1 హార్న్ రైనోసర్ వచ్చేటప్పటికి అస్సాం పెట్టచ్చు. గంగా డాల్ఫిన్ అంటాం, అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇండో గ్యాంజెటిక్ ఏరియా. సో గంగా డాల్ఫిన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇండో గ్యాంజెటిక్ ఏరియా. అంటే జనరల్గా ప్రీవియస్ షిప్లో నేషనల్ పార్క్, రామ్సర్ సైట్ అడిగి ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు అంటే ఆ నేషనల్ పార్క్స్లోని అట్లాంటి సైట్స్లో ఉండే యానిమల్స్ అన్నమాట. అంటే 2 రకాలుగా క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. ఒకటి ఆ పర్టిక్యులర్ నేషనల్ పార్క్ అండ్ ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అని. సెకండ్ టైప్ వచ్చేటప్పటికి ఏం అడుగుతున్నారంటే ఆ నేషనల్ పార్క్లో ఉన్న పర్టిక్యులర్ యానిమల్. సో మీరు కాన్సెప్ట్ చదివినప్పుడు ఈ 3ని రిలేటెడ్ చేసి చదివితే నెక్స్ట్ షిఫ్ట్లో ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి వెన్ సెల్ వాజ్ డిస్కవర్డ్. సో సెల్ని ఎప్పుడు కనుక్కున్నారు అని అడుగుతున్నారు. సో కణం అంటాం కదా. సో సెల్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద ఇయర్ 1665. ఇది బయాలజీ రిలేటెడ్. సో ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ భూటాన్. ఆల్రెడీ నిన్న ప్రీవియస్ షిఫ్ట్స్లో కూడా చూసాం. క్యాపిటల్స్, హెడ్ క్వార్టర్స్, జనరల్ సెక్రటరీస్, సిఇఓస్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే మనకి క్యాపిటల్సే. సో క్యాపిటల్ ఆఫ్ భూటాన్ ఏది అని అడిగారు. సో భూటాన్ యొక్క క్యాపిటల్ థింపు.
ఇంకొక విషయం ఏంటి అంటే ఈ థింపుతో పాటు మనకి భూటాన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు అంటే భూటాన్ ఈజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్ విచ్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో భూటాన్ అనేది ఇండియాలో ఏ స్టేట్ల మధ్యలో ఉంది అని అడుగుతారు. సో భూటాన్కి మనకి రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ మనకి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఏరియా, సో ఇటు వచ్చేసి మనకి సిక్కిం. సో సిక్కింకి మరియు అరుణాచల్కి ప్రదేశ్కి మధ్యలో మనకి ఏ ఏరియా ఉంది అంటే భూటాన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కాంబినేషన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని గుర్తుపెట్టుకోవాలి. సో భూటాన్ ఏ కంట్రీస్ మధ్యలో ఉంది అంటే భూటాన్కి పైన మనకి చైనా, టిబెట్ ఏరియా, సో కింద వచ్చేసి ఇండియా. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఈ రిలేటెడ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి HDI ర్యాంక్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 131. సో టాప్ 1గా ఏది వచ్చింది అంటే నార్వే. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకి నార్వేకి వచ్చింది. సో 131 వచ్చేసి ఇండియాకి వచ్చింది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి 39th రామ్సర్ సైట్ ఆఫ్ ఇండియా. సో ప్రీవియస్ షిఫ్ట్లో హౌ మెనీ రామ్సర్ సైట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అని అడిగారు. సో ఇప్పుడు వచ్చేసి మనకి 39th రామ్సర్ సైట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది అని అడిగారు. సో ఏది అని అడిగారు, అది వచ్చేసి మనకి కర్బత్తల్. సో కర్బత్తల్ అనే ఏరియా 39th రామ్సర్ సైట్ కింద రికగ్నైజ్ చేయబడింది. సో ఎక్కడ ఉంది అంటే బీహార్. సో బీహార్లో ఉంది. ఇంకొక క్వశ్చన్ ఎట్లాంటి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మనకి ఈ రామ్సర్ అనేది యాక్చువల్గా ఈ రామ్సర్ సైట్ అంటే అర్థం ఏంటి? రామ్సర్ సైట్ రిప్రజెంట్ వాట్ అని అడుగుతారు? వెట్లాండ్. తెలుగులో దీనిని మనం చిత్తడి నేలలు అంటాం. ఇది దేనిని రిప్రజెంట్ చేస్తుంది అంటే చిత్తడి నేలలు. ఇంకొక జీకే క్వశ్చన్, రామ్సర్ సిటీ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతారు. సో రామ్సర్ సిటీ అనేది మనకి ఇరాన్ ఏరియాలో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి HTTP ఫుల్ ఫామ్ ఏంటి? సో HTTP యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది మనకి కంప్యూటర్స్కి సంబంధించింది. IP కానీ HTML ఇట్లాంటివి, లేకపోతే IPS అంటాం, ISP. సో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, HTML, సో HTTP. సో కంప్యూటర్కి సంబంధించి కొన్ని వర్డ్స్ యొక్క అబ్రివేషన్స్ ఏవైతే ఉన్నాయో అబ్రివేషన్స్ నుంచి ప్రతి షిఫ్ట్లో ఒక అబ్రివేషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ నిన్న ప్రీవియస్ షిఫ్ట్స్లో ఒక అబ్రివేషన్ అడగడం జరిగింది కంప్యూటర్స్కి సంబంధించి. సో ఈ షిఫ్ట్లో మనకి HTTP అడిగారు. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో సెయిల్ యొక్క చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరు అంటే మనకి శ్రీ అనిల్ కుమార్ చౌదరి. సో అనిల్ కుమార్ చౌదరి మనకి సెయిల్ చైర్మన్గా ఉన్నారు. సో నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ నుంచి అంటే, సో ఇండియాలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ స్టీల్ ప్లాంట్స్ ఏమి ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం సౌత్ టు నార్త్ చూస్తే సో స్టీల్ ప్లాంట్స్ని అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సౌత్లో మనకి ఫస్ట్ వచ్చేది ఏది అంటే ఒడిస్సా. సో ఒడిస్సాలో మనకి మెయిన్ ఇంపార్టెంట్గా రూర్కెల్లా. సో రూర్కెల్లా ఉక్కు కర్మాగారం స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది అని అడుగుతారు, ఒడిస్సాలో ఉంది. సో ఒడిస్సాకి పక్కన ఉన్నది మనకి ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్లో ఇంపార్టెంట్గా ఏమింది అంటే బిలాయ్. సో బిలాయ్ ఉక్కు కర్మాగారం అనేది ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. సో ఛత్తీస్గఢ్కి పైన మనకి జార్ఖండ్ ఉంది. సో జార్ఖండ్లో 2 ఇంపార్టెంట్ స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి టాటా స్టీల్ ప్లాంట్. సో టాటా స్టీల్ ప్లాంట్ అనేది జార్ఖండ్లో ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి బొకారో ఉక్కు కర్మాగారం, బొకారో స్టీల్ ప్లాంట్. సో ఇది కూడా మనకి జార్ఖండ్లోనే ఉంది. సో జార్ఖండ్కి పైన అంటే వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ స్టీల్ ప్లాంట్ వచ్చేసి మనకి దుర్గాపూర్. ఆల్రెడీ మనం సెయిల్ చైర్మన్ని చూసాం కాబట్టి ఈ కాన్సెప్ట్ రిలేటెడ్లో నెక్స్ట్ క్వశ్చన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే స్టీల్ ప్లాంట్స్ ఇచ్చి స్టేట్ అడుగుతారు, లేదా స్టేట్ ఇచ్చి స్టీల్ ప్లాంట్స్ అడుగుతారు. వీటిలో బాగా ఇంపార్టెంట్ ఏది అంటే దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అండ్ బొకారో స్టీల్ ప్లాంట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్ ఏరియా. సో ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ద నెక్స్ట్ వచ్చేసి వేర్ ICC హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్. సో ICC యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి దుబాయ్. ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ లైమ్ వాటర్. సో ఇది కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ లైమ్ వాటర్? సో కాల్షియం హైడ్రాక్సైడ్.
CaOH ట్వైస్. సో ఇది మనకి కాల్షియం హైడ్రాక్సైడ్, ఇది లైమ్ వాటర్ యొక్క ఫార్ములా. సో కెమిస్ట్రీలో లాస్ట్ ప్రీవియస్ పేపర్స్లో ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఏదైనా సరే, సో ఆర్ఆర్బి పేపర్లో కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్టే మనకి కెమికల్ ఫార్ములాస్ అనమాట. సో కెమికల్ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడం మంచిది మనకి. సో ఆల్రెడీ ప్రీవియస్ షిఫ్ట్లో మనకి నైట్రస్ ఆక్సైడ్, లాఫింగ్ గ్యాస్ గురించి ఇచ్చారు. ఈ షిఫ్ట్లో మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ ఇచ్చారు. సో అట్లనే మనం జిప్సమ్ అంటాం. ఇంకొన్ని చూద్దాం. జిప్సమ్ అంటాం. సో జిప్సమ్ని ఇంకెట్లా పిలుస్తాము అంటే కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్ అంటాం. సో CaSO4 and 2H2O, కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్. సో దాన్ని జిప్సమ్ అని పిలుస్తున్నాం. ఇది ఒకటి. నెక్స్ట్ బ్లూ విట్రల్ అని చెప్పి దేన్ని పిలుస్తారు? బ్లూ విట్రల్ ఈజ్ అ నేమ్ ఆఫ్ జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే కాపర్ సల్ఫేట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని వస్తుంది. కాపర్ సల్ఫేట్ యొక్క కెమికల్ ఫామ్లో బ్లూ విట్రోల్. అట్లానే మనకి ఇంకోటి వైట్ విట్రోల్ అంటాం. సో వైట్ విట్రోల్ అని చెప్పి దేన్ని పిలుస్తారు అని అడుగుతారు. సో అది వచ్చేసి మనకి జింక్ సల్ఫేట్. సో ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే మనకి టియర్ గ్యాస్ అంటాం, సో వాటర్ గ్యాస్ అంటాం, ప్రొడ్యూసర్ గ్యాస్ అంటాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే మనకి మార్ష్ గ్యాస్ అంటాం. సో మార్ష్ గ్యాస్కి యొక్క కెమికల్ నేమ్, ఇంకొక నేమ్ వచ్చేసి మనకి మీథేన్ అంటాం. మీథేన్. సో అది CH4. సో సిగరెట్ లైటర్ ఏదైతే ఉంటుందో, సో సిగరెట్ లైటర్లో లిక్విడ్ ఉంటుంది. సో ఆ లిక్విడ్లో ఉండేది ఏంటి? బ్యూటేనా, మీథేనా? సో మనకి గ్యాస్ సిలిండర్లో ఉండేది బ్యూటేనా, మీథేనా? సో ఇట్లాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కెమికల్ నేమ్స్ అండ్ రెస్పెక్టెడ్ వాటి యొక్క ఫార్ములాస్. ఇవి మనం కెమిస్ట్రీ నుంచి నెక్స్ట్ షిఫ్ట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై. సో న్యూట్రాన్ అనేది ఎవరు డిస్కవర్ చేశారని అడిగారు? జేమ్స్ చాడ్విక్. ఆల్రెడీ తెలుసు మనకి బేసిక్ క్వశ్చన్స్ మనకి ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్. సో వీటి నుంచి క్వశ్చన్స్ నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రజెంట్ క్వశ్చన్ వచ్చేసి మనకి న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై జేమ్స్ చాడ్విక్. నెక్స్ట్ వన్ బాబర్ ఫాదర్ని. సో బాబర్ ఫాదర్ ఎవరని అడుగుతున్నారు. ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి మొఘల్ డైనాసిటీ ఏదైతే ఉందో, మొఘల్ సామ్రాజ్యం ఏదైతే ఉందో, సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఎస్టాబ్లిష్ చేసింది ఇండియాలో ఎవరంటే బాబర్. సో నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే బాబర్ సన్, బాబర్ కొడుకు ఎవరు అంటే హుమాయూన్. సో హుమాయూన్ బాబర్ యొక్క కొడుకు. సో హుమాయూన్ తర్వాత ఎవరు వస్తారు అంటే అక్బర్ అని చెప్పొచ్చు. సో అక్బర్ తర్వాత మనకి ఎవరు వస్తారు అంటే జహంగీర్ అని చెప్పొచ్చు. సో జహంగీర్ తర్వాత ఎవరు వస్తారు అంటే షాజహాన్ చెప్పొచ్చు. సో షాజహాన్ తర్వాత మనకి ఔరంగజేబ్. సో ఈ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. హూ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ జహంగీర్ అంటే అక్బర్. హూ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ షాజహాన్ అంటే జహంగీర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే బాబర్. సో ఔరంగజేబ్ తర్వాత మనకి వీక్ రూలర్స్ ఉండే, అక్బర్ 2, షా ఆలం 2 ఇట్లా. సో ఆ తర్వాత మనకి డైనాసిటీ ఎండ్ అయ్యేది ఎవరితో అంటే బహదూర్ షా 2. సో మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయితే చిన్నగా ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే, సో రెండు కూడా అంటే డైనాసిటీని స్టార్ట్ చేసేది, సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేసేది, సామ్రాజ్యం ఫినిష్ అయ్యేది కూడా ఇద్దరిది కూడా బీ లెటర్తో స్టార్ట్ అవుతుంది. సో బాబర్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఫౌండెడ్ మొఘల్ డైనాసిటీ. సో లాస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్ డైనాసిటీ బహదూర్ షా 2. ఈ రెండు మన ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉండే. అసలు బాబర్ యొక్క తండ్రి ఎవరు అని చెప్పి, బాబర్ యొక్క తండ్రి వచ్చేసి ఉమర్ షేక్ మిర్జా 2. సో ఈయన బాబర్ యొక్క ఫాదర్. సో ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో టెంపుల్స్ తర్వాత మనకి బుక్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్సే ఇండియాలో. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి హూ ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సో ఫస్ట్లో మనం చూసాము చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ షిఫ్ట్లో కూడా అడిగారు. క్వశ్చన్ మళ్ళీ అడగడం జరిగింది. సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ జైరామ్ ఠాకూర్. సో ప్రజెంట్ జైరామ్ ఠాకూర్ మనకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ ద ప్రజెంట్ జపాన్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ప్రజెంట్ జపాన్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారో అని అడుగుతున్నారు. సో మనకు వచ్చేసి యోషిహిడా సాగా. సో యోషిహిడా సాగా అని ఎవరైతే ఉన్నారో ఈయన జపాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో జపాన్కి సంబంధించి ఇంకెట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే, జపాన్లో ఉన్న ఫేమస్ వాల్కెనో ఉంది, దాని పేరు వచ్చేసి ఫ్యూజీ. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చనే. సో ఫ్యూజీ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అని అడగచ్చు, జపాన్ ఏరియా. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అయితే టోక్యో గురించి అడుగుతారు.
సో జపాన్ యొక్క కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో టోక్యో అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే టోక్యో 2020 ఈ ఇయర్లో ఒక సమిట్ జరిగింది టోక్యోలో, దాని పేరు వచ్చేసి క్వాడ్. సో క్వాడ్ సమావేశం 2020 ఎక్కడ జరిగిందంటే టోక్యో. సో క్వాడ్లో మనకి మెంబర్స్ ఎవరు అంటే ఒకటి యుఎస్ఏ, రెండోది వచ్చేసి మనకి ఇండియా, అండ్ 3 జపాన్, అండ్ నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చేసి ఆస్ట్రేలియా. ఈ 4 కంట్రీస్ కూడా కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి. ఆ గ్రూప్నే మనం క్వాడ్ అని పిలుస్తున్నాం. ఆ క్వాడ్ 2020 సమిట్ అనేది 2020 సమిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే టోక్యోలో జరిగింది. సో ఇవి కరెంట్ అఫైర్ రిలేటెడ్, ఇది వచ్చేసి మనకి జీకే రిలేటెడ్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ డే థీమ్. సో ఇది కూడా షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్, అగైన్ దే ఆర్ ఆస్క్డ్ ఇన్ షిఫ్ట్ 2 ఆల్సో. ఎన్విరాన్మెంట్ డే థీమ్ వచ్చేసి మనకి ఇట్స్ టైమ్ ఫర్ నేచర్. సో టైమ్ ఫర్ నేచర్ అనేది ఎన్విరాన్మెంట్ డే యొక్క థీమ్. సో మనకి ఎప్పుడు జరిగింది అంటే జూన్ 5th. సో జూన్ 5th జరిగింది. నెక్స్ట్ వన్, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి వెన్ కాన్స్టిట్యూషనల్ డే సెలబ్రేటెడ్. సో మనకి కాన్స్టిట్యూషనల్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి November 26th. సో November 26th కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు అంటే మనకి November 26th 1949 కల్లా మనకి కాన్స్టిట్యూషన్ రాయడం అనేది కంప్లీట్ అయిపోయింది. సో అందుకనే November 26th 1949 ఈ డేని రికగ్నైజ్ చేసుకొని మనం కాన్స్టిట్యూషనల్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇంకొకటి, ఆల్రెడీ మనకి కాన్స్టిట్యూషనల్ డే కానీ, సో కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయ్యింది అంటే ఆ డేట్ కానీ ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం వల్ల ఇంకెలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అసలు ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఒరిజినల్ రాజ్యాంగం అనేది ఏ భాషలో రాశారు అంటే ఒకటి వచ్చేసి మనకి హిందీ, ఇంకొక లాంగ్వేజ్ వచ్చి మనకి ఇంగ్లీష్. సో హిందీ, ఇంగ్లీష్ ఇన్ బోత్ లాంగ్వేజెస్ మనకి ఈ 2 లాంగ్వేజెస్లో రాశారు. సో యాక్చువల్గా ఇది ప్రింట్ చేయలేదు, టైప్ చేయలేదు. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ రాయబడింది అంటే మనకి ఒరిజినల్ రాజ్యాంగాన్ని ఎవరు రాశారు అని అడుగుతారు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాద్. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాద్. నెక్స్ట్ అట్లానే మనకి కాన్స్టిట్యూషన్ ప్రతి పేపర్ కూడా డిజైన్ చేయబడి ఉంటుంది. సో ఎవరు డిజైన్ చేశారని అడుగుతారు. 2 వ్యక్తులు, శాంతినికేతన్కి చెందిన 2 వ్యక్తులు, 2 ఆర్టిస్టులు. సో ఆ కాన్స్టిట్యూషన్ పేజెస్ అన్నిటినీ కూడా మొత్తం కంప్లీట్గా డిజైన్ చేయబడడం జరిగింది. అందులో ఒక పర్సన్ వచ్చేసి మనకి నందాలాల్ బోస్. ఇలాంటివి. సో మన కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ పేజ్ మీద ఒక యానిమల్ని కూడా ఇవ్వడం జరిగింది. సో అది వచ్చేసి మనకి ఎలిఫెంట్ అనమాట. సో జనరల్గా ఎలిఫెంటే ఎందుకు అంటే భారతదేశ వారసత్వపు జంతువు అంటాం. సో ఇండియాస్ హెరిటేజ్ యానిమల్గా ఏది గుర్తించబడిందంటే ఎలిఫెంట్. సో దీని యొక్క సింబల్ మనకి కాన్స్టిట్యూషన్ ఫస్ట్ పేజ్లో ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవి మనకి రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అనమాట. ఆల్రెడీ ఇది ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి డెంటల్ ఫార్ములా, డెంటిస్ట్కి సంబంధించి ఒక ఫార్ములాని అడిగారు డెంటల్కి సంబంధించి. సో యాక్చువల్లీ ఇక్కడ చైల్డ్ గురించి అడగడం జరిగింది. డెంటల్ ఫార్ములా ఆఫ్ చైల్డ్ అండర్ ఏజ్ 6. సో అండర్ ఏజ్ 6 ఉన్న డెంటల్ ఫార్ములా ఏంటి చైల్డ్కి అయితే డెంటల్ ఫార్ములా ఆఫ్ చైల్డ్ అండర్ 6 years. సో 6 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డెంటల్ ఫార్ములా ఏంటి అంటే 2010. ఇది వాళ్ళ యొక్క ఫార్ములా అనమాట. సో ఇది ఆన్సర్ మనకి. ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద స్కాలార్ క్వాంటిటీ. జనరల్గా మనకి 2 ఉంటాయి, ఒకటి వచ్చేసి స్కాలార్ క్వాంటిటీ, ఇంకొకటి వచ్చేసి మనకి వెక్టార్ క్వాంటిటీ. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే స్కాలార్ క్వాంటిటీలో మనకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. మ్యాగ్నిట్యూడ్ అంటే క్వాంటిటీ, మాస్తో చెప్తాం. సో డైరెక్షన్ అనేది ఉండదు. వెక్టార్ వచ్చేటప్పటికి మనకి అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ ఉంటుంది. 2 ఉండేవి వెక్టార్లో. సో స్కాలార్లో మాత్రమే ఉండేది ఏది అంటే మ్యాగ్నిట్యూడ్. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ టు MC స్క్వేర్. సో ఎనర్జీకి సంబంధించి ఈక్వల్ టు MC స్క్వేర్ అనే ఫార్ములాని ఇచ్చింది ఎవరు అంటే ఐన్స్టీన్.
సో ఆల్రెడీ షిఫ్ట్ 1లోనే డిస్కస్ చేసాం మనం యూనిట్స్తో పాటు ఫార్ములాస్, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ F=g(m1m2/r²) కానీ, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ కానీ, బియాన్సీ థీరం కానీ. సో వీంట్లో ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ లేకపోతే బియాన్సీ థీరం కానీ సర్ఫేస్ టెన్షన్ అంటాం. సో సర్ఫేస్ టెన్షన్కి సంబంధించి సో వాటి యొక్క యూనిట్స్, ఆ ఫార్ములాలో ఉండే లెటర్స్ అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మనకి హూ ఈజ్ అ ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్? శక్తికాంత్ దాస్. ఇప్పుడు ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ ఉన్నారు. ఇంకొక ఇంపార్టెంట్ ఆర్బీఐ రిలేటెడ్ ఇంకొక కరెంట్ అఫైర్ ఏంటి అంటే, సో జనరల్గా ఆర్బీఐ గవర్నర్గా మనకి ఇప్పుడు ప్రస్తుతం శక్తికాంత్ దాస్ ఉన్నారు. సో గవర్నర్కి కింద మనకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. సో ఇది కూడా జీకే రిలేటెడ్. సో ఎంతమంది డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు అంటే 4. సో ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉన్నది ఏంటి అంటే, సో ప్రజెంట్ న్యూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐగా సో ఎవరు నియమించబడ్డారు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి కె రాజేశ్వరరావు. ఇది కరెంట్ అఫైర్ రిలేటెడ్ వస్తుంది. కె రాజేశ్వరరావు అండ్ అపాయింటెడ్ యాజ్ న్యూలీ డిప్యూటీ గవర్నర్ ఇన్ ఆర్బీఐ. సో ఆల్రెడీ 3 ఉన్నారు. సో ఆల్రెడీ ఇంకొక పర్సన్ని న్యూగా రిక్రూట్ చేశారు. ఆయన పేరు వచ్చేసి కె రాజేశ్వరరావు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. సో ప్రీవియస్ షిఫ్ట్లో వచ్చేసి మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అంటే ఆల్మోస్ట్ మనకి జీకే కానీ లేకపోతే సీఎం చీఫ్ మినిస్టర్స్ మోస్ట్లీ రిపీట్ అవ్వడం లేదా క్వశ్చన్స్ రావడం ఆల్మోస్ట్ మనకి హిమాచల్ ప్రదేశ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 నిన్న, ఈరోజు షిఫ్ట్ 1. ఈ అన్ని క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ జీకే కానీ సీఎం కానీ ఈ రిలేటెడ్ ఏ స్టేట్స్ చుట్టూ వెళ్తున్నాయి అంటే, 1 హిమాచల్ ప్రదేశ్, 2 ఉత్తరాఖండ్, 3 జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ స్టేట్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, అది ఉత్తరాఖండ్లో ఉంది. సో ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా కూడా జిమ్ కార్బెట్టే. సో అది ఉన్నది ఉత్తరాఖండ్లోనే. ఇంకొకటి ఏమైనా అడిగే ఛాన్సెస్ ఉంది అంటే, ఈ ఇయర్ మనకు వచ్చి మెయిన్ మోటో ఏంటి అంటే, ఎక్కువ న్యూస్లో ఉన్నది టైగర్ పాపులేషన్. సో టైగర్ పాపులేషన్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ టైగర్ రిజర్వ్, ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా జిమ్ కార్బెట్ ఇచ్చారు. నెక్స్ట్ ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? టైగర్ ప్రాజెక్ట్, మనకి టైగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేశారనే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ చేశారు. 2019కి సో యాజ్ పర్ దట్ మనకి సెన్సస్ ప్రకారం టైగర్ పాపులేషన్ ఎంత, ఇండియాలో టైగర్ పాపులేషన్ 2019 నవంబర్కి ఎంత అంటే 2967. సో 2967 పులులు ఇండియాలో ఉన్నాయి. జనరల్గా 1973 నుంచి 2019 వరకు చూసుకుంటే వేరే కంట్రీస్లో టైగర్ పాపులేషన్ తగ్గింది, కానీ ఇండియాలో టైగర్ పాపులేషన్ అనేది ట్రిపుల్ అయింది. సో టైగర్ పాపులేషన్ ఇన్ ఇండియా ట్రిపుల్. సో 2020కి 2019కి అది ట్రిపుల్ అయింది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి బెంగాల్ టైగర్స్ ఎక్కడ ఉంటాయి అని అడుగుతారు, వెస్ట్ బెంగాల్ ఏరియాలో ఉంటాయి. సో ఇలాంటివి స్నో లెపర్డ్స్ ఎక్కడ ఉంటాయి అని అడుగుతారు, హిమాచల్ ప్రదేశ్. సో గిర్ లైన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే గుజరాత్ ఏరియా. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి పిఎంకేవై యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రధానమంత్రి కౌశల్ యోజన. సో ప్రధానమంత్రి కౌశల్ యోజన అనేది దేనికి సంబంధించిన ప్రోగ్రామ్ అంటే స్కిల్ డెవలప్మెంట్. సో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ ప్రధానమంత్రి కౌశల్ యోజన. ఇక్కడ మనం షిఫ్ట్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చూస్తూ వస్తుంటే స్కీమ్స్కి సంబంధించి ఎక్కడ మనకి మనీ కానీ సో దాని యొక్క ప్రయారిటీ కానీ అడగట్ల. స్కీమ్లో ఏదో ఒక పదం తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, స్కీమ్ దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారు. ఈ 2 మాత్రమే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైతే స్కీమ్ చదువుతున్నారో స్కీమ్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, దేనికి సంబంధించి స్టార్ట్ చేశారు, ఈ 2 మెయిన్ ప్రయారిటీ ఉండాలి. సో ద నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఏటీపీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో ఏటీపీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. దీన్నే మనం ఎనర్జీ సెల్ అని కూడా పిలుస్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఎనర్జీ సెల్. సో ఇది జనరల్గా బయాలజీకి వచ్చేటప్పటికి ఎయిదర్ ఎబ్రివేషన్ ఇట్లాంటివి అడుగుతున్నారు, లేకపోతే బ్లడ్ గ్రూప్స్కి సంబంధించి ఎవరు ఇచ్చారు, లేకపోతే డిఎన్ఏ స్ట్రక్చర్ ఎవరు ఇచ్చారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి బయాలజీ రిలేటెడ్ ఎక్కువ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ కంప్యూటర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్. సో యాక్చువల్గా ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై అని ఉంది. ఆ క్వశ్చన్ వచ్చేసి మనకి సో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ వచ్చేసి పరం.
సో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ మనకి పరం. కానీ ఇండియాలో ఫస్ట్ కంప్యూటర్ ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు అంటే 1969. సో ఇది వచ్చేసి మనకి సూపర్ కంప్యూటర్, ఫస్ట్ సూపర్ కంప్యూటర్. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం. సో భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే కాంచన్జంగ్. సో దీన్ని కాంచన్జంగ్, కాంచన్గంగా అని కూడా పిలవచ్చు. సో కాంచన్జంగ్ అనేది ఎక్కడ ఉంది అంటే సిక్కిం. సో ఇది సిక్కింలో ఉంది. సో దీని రిలేటెడ్ క్వశ్చన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆల్రెడీ నేను చెప్పాను డెజర్ట్స్ మీద అడుగుతారు, ఎడారుల మీద అని. సో సెకండ్ వచ్చేసేటప్పటికి మన ఐలాండ్స్ మీద అడిగే ఛాన్సెస్ ఉంది. సో థర్డ్ వచ్చేటప్పటికి మౌంటైన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. సో మౌంటైన్స్లో ఆల్రెడీ కాంచన్జంగా అడిగారు. ఇంకొకటి ఏంటి అంటే మనకి యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. ఇండియాలోని అండ్ వరల్డ్లో కూడా అతి నవీన ముడత పర్వతాలు ఏవి, యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఏవి అంటే అవి వచ్చేసి హిమాలయాస్. సో హిమాలయాస్ అంటాం. ఇలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇండియాలో యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ వచ్చి హిమాలయాసే. సో ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాలు ఏవి అని అడుగుతారు. సో ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా వచ్చేసి ఆరావలి, రాజస్థాన్లో ఉన్నాయి. ఈ రెండు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హిమాలయాస్లో మనకి 3 హైయెస్ట్ పీక్స్ ఉన్నాయి, 3 ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఎవరెస్ట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి K2. సో దీన్ని గొండ్విన్ అస్ట్రిన్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వన్ థర్డ్ వచ్చేసి కాంచన్జంగ్. సో మనకి 3 ఉన్నాయి, ఒకటి ఎవరెస్ట్, 2 K2, థర్డ్ వచ్చేసి కాంచన్జంగా. సో ఈ 3 ఏంటి అంటే ఎవరెస్ట్ వచ్చేసి మనకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఇది ఎక్కడ ఉంది అంటే నేపాల్. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన శిఖరం హిమాలయాల్లో, రెండో అత్యంత ఎత్తైన శిఖరం హిమాలయాల్లో ఏది అంటే K2. సో జనరల్గా K2 వచ్చేటప్పటికి ఏమైందంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో, పాత టెక్స్ట్ బుక్స్లో భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం K2 అనే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది అంటే మనకి K2 ఏదైతే ఉందో, K2 అనేది ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏ ఏరియా అయితే ఉందో, సో K2 అనేది మనకి ఇట్లా ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ లైక్ దిస్. సో మోస్ట్ ఆఫ్ ద ఏరియా K2కు సంబంధించి ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర ఉండడం వల్ల ఇది కాంట్రవర్షియల్ అయింది. అందుకే భారతదేశం యొక్క అత్యంత ఎత్తైన శిఖరం K2 అని మనం చెప్పలేము. సో థర్డ్ వన్ వచ్చి హైయెస్ట్ పీక్ వచ్చేసి మనకి హిమాలయాస్లో కాంచన్జంగ్. ఇది కంప్లీట్గా సిక్కింలో ఉంది కాబట్టి నౌ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఈజ్ దట్ ఈస్ కాంచన్జంగ్. ఇదే డెఫినెట్గా ఆన్సర్ అవుతుంది. సో ఇది ఉన్నది ఎక్కడ అంటే సిక్కిం. సో ఇవి యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ హిమాలయాస్, ఓల్డెస్ట్ వచ్చేసి అరావలి. సో ఇలాంటివి. లేకపోతే మనకి ఆల్ప్స్ అంటాం, ప్రపంచంలో లాంగెస్ట్ మౌంటైన్ చైన్, అతి పొడవైన పర్వతాలు ఏవి అంటే ఆల్ప్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని గుర్తుపెట్టుకోవాలి. కిలిమంజారో మౌంటైన్ ఎక్కడ ఉంది, సో ఆల్ప్స్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఇలాంటి యాండీస్ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఎవరిని పిలుస్తారు అని అడుగుతున్నారు. సో స్థానిక స్వపరిపాలన పితామహుడు అంటే రూరల్ సిస్టమ్ని, అంటే మనం ఇండియాలో ఇప్పుడు పంచాయతీరాజ్ ఏదైతే అంటున్నామో, సో దాని యొక్క బేసిక్ హిస్టరీ, బేసిక్ థింగ్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే లార్డ్ రిప్పన్. సో అందుకే ఈయనని మనం ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటున్నాం. అట్లనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని మనం డల్ హౌసీని పిలుస్తాం. సో ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్గా లార్డ్ రిప్పన్ని పిలుస్తాం. అట్లాగే ఇండియాలో పంచాయతీ రాజ్ డే కూడా గుర్తుపెట్టుకోవాలి, 24th April. ఇది నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ ద యూనివర్సల్ యాక్సెప్టర్. సో యూనివర్సల్ యాక్సెప్టర్గా ఏ బ్లడ్ గ్రూప్ ఉంది అని అడుగుతారు. సో అది వచ్చేసి AB పాజిటివ్. నెక్స్ట్ వన్ విచ్ ఆర్గాన్ సెక్రెట్స్ బైల్ జ్యూస్. సో బైల్ జ్యూస్ ఏ ఆర్గాన్ సెక్రెట్ చేస్తుంది అని అడుగుతున్నారు. అది వచ్చేసి ఆన్సర్ లివర్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ షిఫ్ట్ 1.